నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో రాజకీయాలు కూడా పూర్తిగా మారుతున్నాయి. ఇటు పక్క తుమ్మల నాగేశ్వరరావు చేరికతో కొంత రాజకీయ సమీకరణలు కూడా పూర్తిగా మారిపోయినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఖమ్మం బరిలో తుమ్మల నాగేశ్వరరావు వస్తున్నారు. అయితే పాలేరులో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉంటున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేలా రాజకీయ సమీకరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మధిర నుంచి టికెట్ బట్టికి ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా స్క్రీనింగ్ కమిటీలోనే ఉంది. సో ఇక్కడ వీళ్ళైతే ఫైనల్ అయిపోతున్నారు. ఎవరెవరికి సీట్లు ఇచ్చే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా దీని మీద అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకి ఉత్కంఠకు దారితీస్తా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటన చేసింది. ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ శరవేగంగా సమీకరణలు మార్చుకునే దిశగా అడుగులేస్తా ఉంది. ప్రధానంగా 5 నియోజకవర్గంలో గెలుపు గుర్రాలతో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరిశీలించి కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ప్రధానంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిన తర్వాత మరింత పరిణామాలు అనేటి ఒక్కో రూపం దాచుకుంటా ఉన్నాయి. దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, తుమ్మల నాగేశ్వరరావు చేరిక కాంగ్రెస్ కి సంబంధించి ఊపందుకున్న నేపథ్యంలో టికెట్ల పంపకం కూడా ప్రధానంగా కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గం మధిర సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో మధిర టికెట్ బట్టి విక్రమార్కు కేటాయించేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ఖమ్మం, పాలేరు, ఇతర వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా పెండింగ్ ఉండే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో అంటే 2 రోజులుగా ఢిల్లీ నగరంలో జరుగుతున్నటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి తెలంగాణ నుంచి ప్రధానంగా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరైనటువంటి నేపథ్యంలో ఖమ్మం టికెట్ల కేటాయింపుకి సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే పాలేరు నియోజకవర్గం నుంచి మొదటి నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆసక్తిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కాలంలో కొంత మనసు మార్చుకున్నట్టు తెలుస్తా ఉంది. నిన్న మొన్నట రోజుల నుంచి చూస్తా ఉంటే ఖమ్మం నగరం వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం వస్తున్నట్టుగా, ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నుండి కాకుండా ఖమ్మం నుంచి ఈ రోజు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఖమ్మం టికెట్ కు తుమ్మల నాగేశ్వరకు ఫైనల్ అయినట్టు, మధిర నియోజకవర్గానికి సంబంధించి మధిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్కు టికెట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా ఖమ్మం నుంచి పోటీ చేస్తారా, పాలేరు నుంచి పోటీ చేస్తారా, కొత్తగూడ నుంచి పోటీ చేస్తారనేటువంటి ఏదైతే ఉత్కంఠ అంశం ఉందో అది కాస్త పాలేరు నియోజకవర్గం వైపు డైవర్ట్ కావాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో రాజకీయ సమీకరణ నేపథ్యంలో అటు కమ్యూనిస్టులతో పొత్తు, కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి సఖ్యత, పొత్తులకు సంబంధించి వ్యవహారంలో చూసుకున్నప్పుడు కొంత టైట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 7 నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా పిసిసి కమిటీ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే పొంగులేటి కూడా దానికి ఆసక్తిగా చూపుతూ ఎంపీగా పోటీ చేయడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టుగా చెప్పినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అయితే పాలేరు నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ యోచిస్తా ఉంది. ప్రధానంగా కందాల ఉపేందర్ ఎదుర్కోవడానికి ఇప్పటికే రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేత, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి నాకు పాలేరు టికెట్ కావాలని చెప్పేసి బాగా పట్టుబట్టేట్టుగా తెలుస్తుంది. అయితే అతను ఉన్నటువంటి నేపథ్యంలో రాయల నాగేశ్వరరావు శక్తి సామర్థ్యాలు బేరీ చేసుకొని అతనికి వేరే ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పుల్లో భాగంగా అటు పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంకి వస్తే ఎప్పటి నుంచో గత పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి నేత, లోకల్ గా ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జావేద్ కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి మరో నేత పొంగులేటి అనుచరుడుగా ఉన్నటువంటి మువ్వ విజయబాబు కావచ్చు, వీళ్ళు కూడా ఖమ్మం టికెట్ మీద ఆశలు పెట్టుకొని ఇప్పటికే దరఖాస్తు చేసి వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే మైనార్టీలు కేటాయించాలని చెప్పేసి ఆశిస్తున్నటువంటి నేతలకు కూడా ఇప్పుడు భంగబాటు తప్పదని తెలుస్తా ఉంది. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావుని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని చెప్పేసి పూర్తిగా నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. అయితే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణల నేపథ్యంలో ప్రధానంగా ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది కూడా ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ లాంటి బలమైన వ్యక్తిని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి విన్నవించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో అటు వైరా నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత ఉంది. అటు ప్రధానంగా పొత్తుల్లో భాగంగా
రైట్. ఉపేందర్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇది ముందు పాలేరుకి అయితే ఎక్కువగా కూడా వీళ్ళెంత పోటీ ఉండేది. సో ఇప్పుడు పాలేరు నుంచి పోటీ చేస్తారనుకున్న తుమ్మల వెళ్ళిపోయారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. సో ఒకవేళ షర్మిల కానీ పార్టీకి అయితే షర్మిలకి టికెట్ పాలేరు నుంచి కేటాయించే పరిస్థితి అక్కడ కనిపిస్తుందా? ఖమ్మం జిల్లాకు సంబంధించి షర్మిల ప్రస్తావన పూర్తిగా ప్రజలు మర్చిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ కూడా ఇటీవల కాలంలో హైదరాబాద్ లో జరిగినటువంటి సభలో షర్మిల చేరిక సంబంధించినటువంటి కొంత అటు ఏఐసిసి రమ్మంటుంది, పిసిసి పొమ్మంటుంది అనే సామెతలాగా ఎట్టి పరిస్థితిలో ఈ షర్మిలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి కూడా ఆమెను చేర్పించుకోవడానికి లోకల్ పిసిసి సిద్ధంగా లేదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నట్టు షర్మిల మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని బేస్ చేసుకుని పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికం ఇప్పుడు షర్మిలను వస్తే రేపు బిఆర్ఎస్ కి అనివార్యంగా షర్మిలకు సంబంధించి జాయినింగ్ అనేది ప్రధాన అస్త్రంగా మారే ఒక అవకాశం నేపథ్యంలో పిసిసి ఎలో చేయట్లేదు. జాతీయ స్థాయిలో ఎక్కడి నుంచైనా చేరనివ్వండి అని చెప్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం పూర్తిగా ప్రజలు గాని, పిసిసి గాని, లోకల్ డిసిసి గాని పూర్తిగా వద్దనటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది. అయితే టికెట్ల పంపకాల విషయంలో మాత్రానికి ప్రధానంగా పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, మధుర నుంచి బట్టి విక్రమార్క, వైరా నుంచి ఈరోజు ఒకవేళ వామపక్షాలతో పొత్తుంటే సిపిఎం సిపిఐ గాని వైరా కేటాయించే అవకాశం కనబడతా ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా గతంలో వైసీపీ నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి మట్ట దయానంద్ ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ నేపథ్యంలో అతను గాని, అతని సతిమణిగా ఉన్నటువంటి రాఘవాయి గాని, లేదా మాజీ మంత్రి సమ్మాని చంద్రశేఖరరావు గాని, కోటూరి మానవతరాయ్ వ్యక్తి కానీ వీళ్ళ పేరు పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఫస్ట్ లిస్ట్ లో మాత్రానికి ఖమ్మం, అటు మధిర, పాలేరు 3 డిసైడ్ అయ్యే అవకాశం కనబడుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రాజకీయాలు అంటే ప్రధానంగా ఈ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో ఉన్నటువంటి అసంతృప్తి వర్గాన్ని మొత్తం ఎలాగైనా సరే క్యాప్చర్ చేయడం కోసం ఇప్పటికే బిఆర్ఎస్ త్రిశూల వ్యూహాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. కేసీఆర్ అటు పొంగులేటి అనుచర శిబిరంలో ఉన్నటువంటి అనుచరుల్లో ఉన్న అసంతృప్తి వాదుల్ని, అటు తుమ్మల నాగేశ్వర చేరిక ద్వారా కాంగ్రెస్ లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి వాదులని కూడా ఎవరెక్కడున్నారని కింది స్థాయిలో మొత్తంగా రివ్యూస్ సపోర్ట్ అంటే పూర్తి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ తీసుకునేటువంటి నిర్ణయాలు, అట్లాగే బిఆర్ఎస్ చేసేటువంటి ఎత్తుకు పై ఎత్తులు విధానం రేపు రానున్నటువంటి కాలంలో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వరుణ్, ఉపేంద్ర ఎక్కువగా చూసుకున్నట్లయితే మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. అసంతృప్తి నేతలు అయితే కాంగ్రెస్ పార్టీ కొన్ని బెస్ట్ ఆఫర్లు ఇచ్చినట్లయితే మనకు తెలుస్తోంది. ఆ నేతలు ఎవరు, కొంతమంది తిరస్కరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. నేతలు ఎవరు, ఆ బెస్ట్ ఆఫర్ ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మధుర నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటి తుమ్మల అనుచరుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, డాక్టర్ గా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, గతంలో బిఎల్ఎఫ్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ కి అనేక రకాల ఆఫర్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు రానున్నది మొత్తం తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి అని బుజ్జగిచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా మధుర నియోజకవర్గం నుంచి అటు ఎస్సీ మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గంలో భాగంగా మాదిగ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి రాంబాబుకు అవకాశాలు రావని చెప్పేసి అని ఆఫర్ ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆఫర్ ను కూడా నాకు ఏమొద్దు, నేను కాంగ్రెస్ తోటే ఉంటానని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంకి సంబంధించింది కూడా రాయల్ నాగేశ్వరరావుకి సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి ఇంటర్నల్ గా డిస్కస్ చేసినట్టుగా జోరుగా ఖమ్మం జిల్లా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ లోనే ఉంటాను, కాంగ్రెస్ నుంచే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి కూడా రాయల్ నాగేశ్వరరావు ఇలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో ఖమ్మం సంబంధించినటువంటి కొద్ది మంది నేతలు ఎవరైతే కాంగ్రెస్ లోకి తుమ్మల నాగేశ్వర, పొంగులేటి చేరికతోటి పూర్తి స్థాయిలో నిండుకుండలాగా ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలిలో ఎవరైతే అసంతృప్తి చెందారో వీళ్ళందరికీ కూడా వివిధ రకాల ఆఫర్స్, కార్పొరేషన్ చైర్మన్స్ ని కూడా కొంత ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ని, బిఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురావడమే తమ లక్ష్యంగా ఉన్నట్లుగా ఇప్పటికే రైట్. ఉపేంద్ర ఎక్కువగా చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లాకి కంచుకొడక చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ తో కూడా పొత్తులు పెట్టుకున్నట్టు మనకు కూడా వార్తలు వచ్చాయి. సో మరి ఒకవేళ పాలేరు సీటు ఇటు పొంగులేటికి, అదేవిధంగా ఖమ్మం బరిలో తుమ్మల నాగేశ్వరరావు, షర్మిల ఒకవేళ వస్తే ఇంకా అసంతృప్తి. సో అసలు కమ్యూనిస్టుల పాత్ర ఇక్కడ ఏ విధంగా ఉంది, సిపిఎన్ పాత్ర ఏంటి అసలు ఖమ్మం జిల్లాలో? అసలు ఖమ్మంకి సంబంధించి ప్రధానంగా ఖమ్మంలో బలమైనటువంటి కంచుకోటగా కమ్యూనిస్టులకి గతం నుంచి ఉంది.
అయితే ఇటీవల కాలంలో మధిర నియోజకవర్గంలో సిపిఎం కి బలమైనటువంటి ఓటింగ్ ఉంటుంది. అదే నేపథ్యంలో అటు వైరాగూడ దాంతో పాటు పాలేరు నియోజకవర్గం కూడా ఉంటుంది. అయితే పాలేరుకు సంబంధించి కందాల ఉపేంద్ర ఢీ కొట్టాలంటే బలమైన నేత, ఆర్థికంగా బలం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కేటాయించడం తోటి దానిపై ఆశ పెట్టుకున్నటువంటి సిపిఎం నేత, ప్రధానంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రస్తుతం కాంగ్రెస్ తో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సిపిఎం కి ఇచ్చినటువంటి 2 ఎమ్మెల్యే, 1 ఎమ్మెల్సీ సీటు సంబంధించిన దాంట్లో అటు మిర్యాలగూడతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు లేదా వైరా ఈ 3 చోట్ల పోటీకి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే వైరాకి కాంగ్రెస్ నుంచి స్పష్టమైనటువంటి లీడర్ లేకపోవడం తోటి ఒకవేళ రిజర్వ్ కేటగిరీలో ఉన్నటువంటి వైరా ఒకటి, మిర్యాలగూడ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి 1 సీటు మాత్రం ఖచ్చితంగా కమ్యూనిస్టులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఎలాగైనా సరే ఖమ్మం జిల్లా నుంచి అంటే ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గం కాంగ్రెస్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో, కమ్యూనిస్టుల పొత్తు కూడా కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులు కూడా కలుపుకొని కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగాలని చెప్పేసి యోచిస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్టులు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓరల్గా ఖమ్మం జిల్లా రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపొందించేసి ముందుకు పోయేటువంటి అవకాశం కనబడతా ఉన్న నేపథ్యంలో వీరు ఎలాగైనా సరే కాంగ్రెస్ ను బలహీనపరచాలని చెప్పేసి కూడా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు, ప్రధానంగా సీఎం కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఈ ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో ఆ వర్గాన్ని కూడా బీఆర్ఎస్ వైపు మలిచేందుకు కోసం కూడా ఇప్పటికే యశిస్తున్నట్టు తెలుస్తోంది. ఉపేందర్, అది చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో పూర్తిగా రాజకీయ పరిస్థితి పూర్తి మాత్రం తుమ్మల రాజకీయ ఎంట్రీతో, ఇటు పొంగులేటి ఎంట్రీతో ఖమ్మంలో కూడా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ కొంచెం అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు అయితే అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్.